బ్రహ్మదేవుని వలన పుట్టిన దక్ష ప్రజాపతికి స్వయంభువ మనువు కుమార్తె ప్రసూతి అనే సతి వల్ల 16 కన్యలు కలిగారు. ఇలా పుట్టిన కన్యకలలో 13 యమధర్మరాజుకి ఇచ్చాడు. అందు మూర్తి వలన నరనారాయణులు అనే 2 ఋషులు పుట్టారు. వారు జన్మించినప్పుడు వాయువు మెల్లగా అనుకూలంగా వీస్తోంది. నలుదిక్కులు ప్రకాశవంతాలయ్యాయి. లోకాలన్నీ ఆనందం పొందాయి. దేవదుందువులు ఒక్కుమ్మడిగా మ్రోగాయి. సముద్రాల్లో కలతలు తగ్గాయి. నదులు వేగంగా ప్రవహించాయి. కిన్నరుల గంధర్వుల గానాలు వినిపించాయి. అప్సరసలు నాట్యాలు చేశారు. దేవతలు పూలవాన కురిపించారు. మునులు సంతోషించి స్తుతించారు. విశ్వమంతా పరమ శుభప్రదంగా విలసిల్లింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఆ మహాత్ముల దగ్గరకు వచ్చి స్తుతించారు. స్తోత్రం చేసిన దేవతలను కరుణాదృష్టులతో చూసి నరనారాయణులు గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు. ధరణీభరముడు పుటకా నరనారాయణులు భువి జననమనయమునొందిరి అర్జున కృష్ణాఖ్యల కురు యదువంశముల సత్వగుణయుతులగుచున్. భూభారం తగ్గించడం కోసం ఆ నరనారాయణులు అర్జునుడు కృష్ణుడు అనే పేర్లతో కురు యదు వంశాలలో సత్వగుణంతో కూడి జన్మించారు. జై శ్రీకృష్ణ.